ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయిల్ కంపెనీలకు కేంద్రం షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ ₹2 పెంచింది. పెట్రోల్ ధరలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. పెంచిన ధరలు కంపెనీలే భరిస్తాయని చెప్పింది. సామాన్యుడిపై భారం పడదని కేంద్రం స్పష్టం చేసింది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఆయిల్ కంపెనీలకు కేంద్రం షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ ₹2 పెంచింది. పెట్రోల్ ధరలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. పెంచిన ధరలు కంపెనీలే భరిస్తాయని చెప్పింది. సామాన్యుడిపై భారం పడదని కేంద్రం స్పష్టం చేసింది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయిల్ కంపెనీలకు కేంద్రం షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ ₹2 పెంచింది. పెట్రోల్ ధరలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. పెంచిన ధరలు కంపెనీలే భరిస్తాయని చెప్పింది. సామాన్యుడిపై భారం పడదని కేంద్రం స్పష్టం చేసింది. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి పెట్రోల్ కు సంబంధించి ఇప్పుడైతే చాలా తీవ్రమైనటువంటి అంశం అని చెప్పాలి. పెట్రోల్ అండ్ డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచడం జరిగింది. సో ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో లీటర్ పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని ₹2 పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. నేటి అర్ధరాత్రి తర్వాత నుంచి ఈ పెంపు అమల్లోకి రాబోతుంది పెట్రోల్ అండ్ డీజిల్ పైన. అండ్ ఇంకోటి పెట్రోల్ ధరల పెంపు పైన కేంద్రం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ధరల్లో ఎట్లాంటి మార్పు ఉండబోదంటూ కూడా స్పష్టం చేసింది. ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదల నేపథ్యంలో పెట్రోల్ అండ్ డీజిల్ రీటైల్ ధరల్లో పెరుగుదల ఉండదు అంటూ కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలు సమాచారం ఇచ్చినట్లు కూడా ఇప్పటికే కేంద్ర పెట్రోలియం అట్లాగే సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కూడా ట్విట్టర్ అంటే ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పరస్పర సుంకాల కారణంగా ట్రేడ్ వార్ వస్తుందన్నటువంటి ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. దాంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో ఎక్సైజ్ సుంకం పెంపు చోటు చేసుకోవడం పైన కొంత ఆశ్చర్యం అయితే కలుగుతోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినందున ఈ అదనపు భారాన్ని చమురు సంస్థలు సర్దుబాటు చేసుకుంటున్నాయని కూడా స్పష్టంగా అర్థమవుతోంది. సో దీంట్లో ఇంకా అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఏమేమి ఉంటుందన్నది కూడా ఒకసారి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మరి ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధర ప్రధానంగా 4 విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ముడి చమురు ధర, అట్లాగే రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ పైన, అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి పన్నుల పైన ఉంటుంది. ఇక దేశంలో ఆయా దేశాల్లో ఉండేటువంటి ఇంధన డిమాండ్ పైన ఉంటుంది. సో ఈ 4 అంశాలు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అయితే జూన్ 2010 వరకు పెట్రోల్ ధరను ప్రభుత్వమే నిర్ణయించేది. అట్లాగే ప్రతి 15 రోజులకు ఒకసారి దీన్ని మారుస్తూ ఉండేది. 2010 జూన్ 26 తర్వాత ప్రభుత్వం పెట్రోల్ ధరల నిర్ణయాన్ని చమురు కంపెనీలకు వదిలేసింది. అదేవిధంగా 2014 అక్టోబర్ వరకు కూడా డీజిల్ ధరను ప్రభుత్వమే నిర్ణయించేది. అక్టోబర్ 19, 2014 నుండి ప్రభుత్వం ఈ పనిని కూడా అంటే దీన్ని కూడా చమురు కంపెనీలకు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రస్తుతం చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర, మారకం రేటు, అట్లాగే ట్యాక్స్, రాష్ట్రాలు విధిస్తున్నటువంటి ట్యాక్స్, పెట్రోల్ అండ్ డీజిల్ రవాణా ఖర్చు, ఇట్లా చాలా అంశాలను దృష్టిలో ఉంచుకొని రోజు అంటే ప్రతిరోజు పెట్రోల్ అండ్ డీజిల్ ధరను ఏ రోజుకి ఆ రోజు నిర్ణయిస్తా ఉంటాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో బేస్ ధర ₹54.84 ఉంటే కనుక చార్జ్ దానికి 24 పైసలు ఉంటాయి. ఆ తర్వాత ఎక్సైజ్ సుంకం వచ్చేసరికి 19.90 అంటే ₹19.90 ఉంటుందని చెప్పాలి. ఇంకా డీజిల్ కి పెట్రోల్ కి వేరే ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం పెట్రోల్ మాట్లాడుకుంటున్నాం. సో డీలర్ కమిషన్ వచ్చేసి ₹4.39 ఉంటే వ్యాట్ 15.40 ఉంటుంది. అంటే ఈ వ్యాట్ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం డిఫరెంట్ గా విధిస్తా ఉంటుంది. సో మొత్తం ఇట్లా డిపెండ్స్ ఆన్ ఉంటా ఉంటుంది వ్యాట్ ని డిసైడ్ చేసి.
సో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ని తగ్గిస్తే కొంత పెట్రోల్ ధరలు తగ్గుతాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వ్యాట్ ని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెంచుతూనే పోతుందని చెప్పాలి ఇట్లాంటి నేపథ్యంలో. ఇక మరోవైపు ఈ ముడి చమురు ఏమైతుందో 4 సంవత్సరాల తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయింది. పెట్రోల్ అండ్ డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని పెంచినటువంటి పరిస్థితుల్లో పోయిన వారం కూడా బ్రెంట్ ముడి చమురు 12% తగ్గితే సోమవారం కూడా బ్రెంట్ ముడి చమురు 4% తగ్గింది. అంటే $64 కంటే తక్కువకు చేరుకున్నటువంటి పరిస్థితులు. ఇట్లాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గవచ్చని కూడా కొంతమంది విశ్వసిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మాత్రం రీటైల్ కి సంబంధించి మాత్రమే కొంత చేంజెస్ ఉంటాయి తప్ప సామాన్యుడి పైన మాత్రం ఈ భారం పెద్దగా పడది అంటూ కూడా ఈ ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలు ఏదైతే ఉందో ప్రభుత్వం పెట్రోల్ అండ్ డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹2 పెంచింది. అయితే అంటే తర్వాత దీనివల్ల పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరగవని కూడా స్పష్టం చేయడం జరిగింది. ముడి చమురు ధరలు తగ్గడం ద్వారా ఈ సర్దుబాటు చేయబడుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ సామాన్యుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధరలు పెరగవు, సామాన్య ప్రజలకంటూ కూడా మరొక రకంగా చెప్తోంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.